అన్ని కలిసి కొనుక్కరమ్మంటే గుంటూరులో మంచిది. మీ తలల మీద పొంగులు ఉండాలి. అట్లయితేనే వాక్యం నీకు ఘనం. వాక్యంలో ఉందంటే మీకు ఒకసారి వాక్యం చూపిస్తా. స్త్రీ ముసుగు లేనిదే దేవుని సన్నిధిలో ఉండడం మంచిది కాదని కూడా. ఎండాకాలం వచ్చినా ఇటు నుంచి ఉడకపోసినా ఫ్యాన్ వేసుకోండి, కానీ మాత్రం కొంగు మాత్రం మీరు వేసుకోవాలి ఖచ్చితంగా. అందుకే దేవుని ఆజ్ఞ కూడా పాటించాలి. ఇంకోటి ఏంటంటే కొంగేయడం ద్వారా కూడా, ముసుకేసుకోవడం ద్వారా కూడా అటు ఇటు దిక్కులు చూడరాదు. ఏం చూడరాదు? దిక్కులు చూడరాదు. వాళ్ళని ఇట్లా ఇట్లా చూసి ఆలోచన ఉండదు, వాక్యం అయిపోయి ఉంటుంది. హల్లెలూయా. మీరు మాత్రం దిక్కులు చూడవద్దు, మీరు మొగలు మాత్రం కొంగులు వేయద్దు, వేసుకోండి. హల్లెలూయా. చక్కగా దేవుని మాటలు విందాం. ఈరోజు మొదటి ఆదివారం కాబట్టి ఈరోజు వాక్యం ఏంటిదంటే వదలకూడదు. ఏం చేయదు? వాక్యం చెప్పండి. వదలొద్దు మనం కొన్ని విషయాలు. పాత సంవత్సరాన్ని మనం వదిలిపెట్టి నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినాం. పాత దాన్ని వదిలిపెట్టేసినాం. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించి మొదటి ఆదివార దినమున మనం దేవుణ్ణి స్తుతించడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే మనం వేటిని వదలకూడదు అనే మాటను హెడ్డింగ్ గా పెట్టి ఏ విషయాలు మనం వదలకుండా మనం కంటిన్యూషన్ చేయాలి అని దేవుడు చెప్తున్నాడో ఆ విషయాలను మనం చక్కగా పాటించినప్పుడు ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కంటే ఒక నూతనమైన కృపల చేత దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. చూడండి, మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. వాక్యములో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. పైనుంచి 4 నుంచి చదువు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే మనం వేటిని వదలకూడదు అని అంటే మొదటి ప్రేమను వదలకూడదు. అందరు చెప్పండి గట్టిగా. అందరు చెప్పాలి గట్టిగా. కొంచెం మీ తలను పైకెత్తి నా వైపు చూస్తూ చెప్పండి. హల్లెలూయా. వాక్యం అంటుంది, ఎఫెసీ సంఘానికి దేవుడు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే మీరు అన్ని విషయాల్లో కరెక్ట్ గానే ఉన్నారు, కానీ మొదటి ప్రేమను వదిలితిరి అంటున్నాడు. మొదటి ప్రేమను మనము వదలని వారమై దానిని కంటిన్యూషన్ చేస్తూ మనం నడిపించబడాలనేది దేవుడు కోరుతున్నాడు. మొదట్లో ఉన్నంత ప్రేమ రాను 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 తగ్గిపోతున్నా, రాను 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 ప్రేమ దేవుని మీద కానీ ఇదిగో దేవుడు మనుషుల మీద మనుషుల మీద చూపమన్న ప్రేమ కానీ దేవుని మీద చూపించాల్సిన ప్రేమ కానీ మనము చూపకుండా వదులుతున్న వారంగా ఉన్నామా, వదలకుండా ముందుకు కొనసాగుతున్నామా అనేది చాలా అవసరం. హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు ఉన్నారండి, వారు ఇదిగో ఒక్కసారి ప్రభువుని అంగీకరిస్తే సత్యేంత వరకు వారి ఆత్మీయ స్థితి ఎదుగుతూ వెళుతుంది. కొంతమంది విశ్వాసులు ఉన్నారు, దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఇదిగో కొద్ది కాలం వరకు విశ్వాసము, కొద్ది కాలం వరకు వారి ప్రేమ లెక్కలేనంతగా ఉంటుంది. పరిస్థితులు తారుమారైతున్నప్పుడు, కుటుంబంలో ఇదిగో ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, శ్రమలు కలుగుతున్నప్పుడు, కన్నీళ్లు వేదన కలుగుతున్నప్పుడు, ఇదిగో సమస్యలు శోధనలు కలుగుతున్నప్పుడు వారి ప్రేమ తగ్గిపోతుంది. వారి ప్రేమ తగ్గిపోతుంది. అందుకే దేవుడి రోజు ఈ మొదటి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, వేటిని మనం వదలొద్దు అని అంటే మొదటి ప్రేమను వదలకూడదు. హల్లెలూయా. హల్లెలూయా.
మీకు కొంచెం మంచిగా అర్థం కావాలంటే ఇంకొక వాక్యం చదువుతాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని అందరూ తీయండి దయచేసి. అక్కడ మంచి మాటలు ఉన్నాయి. మొదటి ప్రేమ గురించి నాకు ఇంకా కొంచెం క్లుప్తంగా అర్థం కావడానికి. నువ్వు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించు. నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్న మాట ఏంటంటే, దేవుని పిల్లారా, నీ యవ్వన కాలములో చూపిన వాత్సల్యము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని ఈ ఇర్మియా ద్వారా ఇజ్రాయేలు ప్రజలకును దేవునికి ఉండే ఆ అనుబంధాన్ని చెప్తున్నాడు. యవ్వన కాలంలో యవ్వన కాలంలో ఒక స్త్రీ పురుషునికి ఉండే ప్రేమ అది చాలా గొప్పది. హల్లెలూయా అంటున్నాడు ఇక్కడ. నీ యవ్వన కాలంలో చూపిన ప్రేమ అనంటే అది శరీర సంబంధంగా దేవుడు ఎత్తలేడు కానీ ఆత్మ సంబంధంగా అర్థం కావడానికి యవ్వన కాలం అని చెప్తున్నాడు. ఏ కాలము? చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇంకొక విషయం చెప్తా వినండి. యవ్వన కాలం అంటే పెళ్ళైన కొత్తలో అనుకున్నాం. ఏ కొత్తలో? పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య చాలా ప్రేమ ఉంటుంది. బా, ఎక్కడ లేనంత ప్రేమ, ఎక్కడ లేనంత ప్రేమ. డార్లింగ్ అంటాం, నైసీ అంటాం, ఇంకోటి అంటాం, రాను నైసీని రాక్షస్ అంటాం. ఇట్లాంటి ప్రేమలు తగ్గిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన ప్రేమ, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకున్న అట్లాంటి ప్రేమ నాకు కావాలి నీ దగ్గర నుంచి అంటున్నాడు. హల్లెలూయా. ఎట్లాంటి ప్రేమ కావాలి? యవ్వన కాలములో ఉండే ప్రేమ. హల్లెలూయా. యవ్వన కాలములో ఒకవేళ పెళ్ళైన కొత్తలో భార్య ప్రతి కదలికను భర్త గమనిస్తుంటాడు, భర్త ప్రతి కదలికను భార్య గమనిస్తూ ఉంటాడు. ఒకరికొకరు వినండి, ఒకరికొకరు ఎప్పటికీ దగ్గర ఉండి ముచ్చట్లు పెట్టుకోవాలనుకునే ఆలోచన ఉంటుంది. ఇంకా అతని గురించి నేను తెలుసుకోవాలి, నా గురించి అతడు తెలుసుకోవాలని ఆ ప్రేమ పొంగుకొస్తుంటది. ఎప్పుడు అని అంటే యవ్వన కాలంలో. ఏ కాలం? చెప్పలేదు గట్టిగా. యవ్వన కాలంలో అట్లాంటి ప్రేమ పుట్టుకొస్తుంది ప్రతి ఒక్కరికి. దేవుడు అంటున్నాడు, నువ్వు యవ్వన కాలంలో చూపిన నీ ప్రేమ, నీ వైవాహిక ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుంటున్నానంటే అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదురా బాబు నీకు అని ఎప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నాడు. అప్పుడున్న ప్రేమ ఇప్పుడు నీకు లేదు. ఆ ప్రేమను నువ్వేం చేయాలంటే వదలొద్దు. ఆ వైవాహిక ప్రేమ ఎట్లుంటుందో దాన్ని వదలొద్దు. నీ యవ్వన కాలంలో నా మీద చూపించిన ప్రేమ వదలకుండా అప్పుడు ఎట్లా నన్ను ప్రేమించి హత్తుకొని నేను నన్ను గెలవాలని, నాతో ముచ్చటించాలని నువ్వు కోరుకున్నావో అదే రీతిగా ప్రతి దినము నా ఎడల నీకు, నీ ఎడల నాకు ప్రేమను కలుగునట్లుగా, ఇదిగో నేను నా దగ్గరికి నీవు రావాలని, నీ దగ్గరికి నేను రావాలని ఆ యవ్వన కాలంలో ఉదాహరణగా చెప్తున్న ప్రేమను దేవుడికి మనకు మధ్యలో ఉండే ఆ వైవాహిక యవ్వన కాల ప్రేమను గురించి సందర్భంగా చెప్తున్న ఆ ప్రేమ దేవునికి మన మధ్యలో ఉండాలని ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. చదవగలిగా హల్లెలూయా. మొదటిగా మనం దేవుని నమ్మినప్పుడు ఉండే ప్రేమ వేరు. ఇప్పుడు రాను రాను దేవుని మీద ఉండే ప్రేమ వేరు. ఆ వేరు చేయడానికి కారణం ఏంటిది అని అంటే, దేవుడు ప్రేమలో మారిపోయిందా, మనమే మారిపోయినావా అంటే దేవుడికి ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించే విషయం
విషయంలో మార్పు రాదు. దేవుడు మనల్ని ప్రేమించే విషయంలో దేవుడికి మార్పు రాదు. వాక్యం అంటుంది ప్రతి నిత్యం ప్రతి దినం మన ఎడల నూతన వాత్సల్యం పుడుతుంది. దేవునికి ఇంకా ప్రేమించాలనే ఆలోచన మనకు వస్తుంది, కానీ దేవునికి మన మీద మనము దేవుణ్ణి ప్రేమించే విషయంలో మొదటి ప్రేమను పంచే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో మొదటి ప్రేమను పంచే విషయంలో దేవుడు కోరుకున్నది రెండు కొత్త నిబంధన ప్రకారం. ఒకటి దేవుణ్ణి ప్రేమించుట, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఈ ఎఫెసు సంఘానికి కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఇదిగో మొదట నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించినావు, రెండవది నీ ప్రేమను ఇతరులకు కనపరచు. ఆ ప్రేమ కావాలి. ఆ మొదట వైవాహిక యవ్వన కాలంలో ఉండే ప్రేమ ఏ రీతిగా ఉంటుందో ఒక మనిషి ఎడల ఒక మనిషికి అట్లాంటి ప్రేమ నా ఎడల నువ్వు కలిగి ఉండాలి. అది నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అంటున్నాడు. అది కావాలి నాకు. ఇప్పుడుండే ప్రేమనొద్దు. వాక్యంలో మనం చూస్తే ఈ ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. మత్తయి సువార్త 24:12 మత్తయి విస్తరించుట చేత అందరూ వినండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఏం విస్తరిస్తుందంట? చెప్పాలి గట్టిగా, నోరు ఎత్తి. అక్రమము విస్తరించుట చేత, అందరనండి, అనేకుల ప్రేమ. అక్రమం విస్తరిస్తుంది, క్రమము లేదు. క్రమము లేకుండా అక్రమము విస్తరిస్తుంది. వాక్యం అంటుంది అనేకులు 10వ వచనంలో అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషించురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. హల్లెలూయా. నీలో మొదటి ప్రేమను వదలడానికి కారణము ఏంటిదంటే అక్రమము విస్తరించుట చేత నీలో మొదటి ప్రేమ లేకపోతుంది. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉండాలని దేవుడు చెప్పిండు. ఇప్పుడు ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉందా ఒక మనిషికి అని అంటే, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేదు, చూస్తేనే కోపం. దాని ముఖం చూపించకంటాం. ఇప్పుడు దాని ముఖం చూడాలనుకోలే అని ఆలోచన మధ్యలో ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు నమ్ముకున్న కొత్తలో శత్రువునైనా ప్రేమించే మనస్తత్వం ఉంది. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైపోయిందంటే నీలో అక్రమం విస్తరించింది. అంటే వాక్య సంబంధమైన క్రమం లేక అక్రమం విస్తరించింది. కాబట్టి నీలో ప్రేమను చూపించలేకపోతున్నావు. నువ్వు ప్రేమను చూపించలేకపోతున్నావు. కారణం నీలో మొదట ఉండాల్సిన ప్రేమ లేదు. అందుకే దేవుడు ఈ రోజు అంటున్నాడు, వేటిని మనం వదలొద్దు అని అంటే మొదటి ప్రేమను మనము వదలం. హల్లెలూయా. మొదట ఎట్లున్నామో అట్లనే మన జీవితాంతము నడుచుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, ఇతరులకు సహకరించే విషయంలో, ఇతరులకు ప్రేమను పంచే విషయంలో, ఒకరి ఎడల ఒకరికి ఉండాల్సిన ప్రేమ విషయంలో మన ప్రేమలో మార్పు రావద్దు. హల్లెలూయా. చదవము గట్టిగా, హల్లెలూయా. మన జీవితంలో అక్రమము విస్తరించుట చేత దేవుని ప్రేమ చల్లారిపోతుంది. కనుక దేవుని పిల్లలారా, ఇదిగో ఈ లోకంలో దేవునికి విరుద్ధంగా అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. ఈ లోకంలో ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేదు. రెండవది, అబద్ధ ప్రవక్తల యొక్క బోధనను బట్టి కూడా మనం మోసపరచబడి దేవుని యొక్క నిజమైన ప్రేమను గుర్తించలేక మనలో అక్రమం విస్తరించుట చేత దేవుని ప్రేమను చల్లారిపోయే స్థితిలో ఉంటున్నాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు, మొదటి ప్రేమను వదలొద్దు. చెప్పండి గట్టిగా, ఏ ప్రేమ వదలొద్దు? నీ విశ్వాస జీవితంలో దేవుని
ప్రేమించే విషయంలో, ఒకరికొకరు ప్రేమించే విషయంలో, నువ్వు ప్రేమను పంచే విషయంలో నువ్వు విస్తరించాలి కానీ చల్లారిపోయే వ్యక్తివిగా నీవు ఉండొద్దని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. రెండో విషయం చెప్పుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 5:12. మొదటి తిమోతి 5:12లో యవనస్తులైన విధవరాండ్రను 5:12 యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తులకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని తీర్పు నొందిన వారు పెళ్ళుకోరు. ఇక్కడ వాక్యం అంటా ఉంది, రెండో విషయముగా మొదటి విషయము మొదటి ప్రేమను మనము వదలొద్దు. చెప్పండి గట్టిగా అందరూ కూడా. రెండో విషయం అంటున్నాడు మొదటి విశ్వాసమును వదలొద్దు అంటున్నాడు. హల్లెలూయా. చెప్దాము గట్టిగా, హల్లెలూయా. మొదటి విశ్వాసమును వదులుకొని తీర్పు పొందిన వారై అనుంది వాక్యం. దేవుడు మనలను ఏ విశ్వాస సంబంధమైన మార్గంలో నడిపిస్తున్నాడో ఆ మొదటి విశ్వాసమును మనము అంగీకరించి నడిపించబడాలి తప్ప ఈ మొదటి విశ్వాసానికి విరుద్ధమైన బోధలు ఈ లోకంలో ఉన్నాయి. ఒకడేమో యేసుప్రభువే దేవుడు కాదంటాడు, ఇంకొకడేమో యెహోవానే దేవుడు అని చెప్తాడు, ఇంకొకడేమో ఇంకో రకంగా ఆయన పేరు ఇది కాదని చెప్పే బోధలు. తర్వాత వాక్యం ఏం చెప్పిందో, దైవ సేవకులు ఏం చెప్పారో, ఏం ఉపదేశం చెప్పిందో ఆ ఉపదేశ ప్రకారం మనం నడవకుండా మన విశ్వాసాన్ని చెడగొట్టే బోధలు ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలారా, నువ్వు మొదట దేవుని ఏ విశ్వాసంతో విశ్వసించినావో ఆ మొదటి విశ్వాసమును కలిగిన వాడవై దాన్ని వదలకుండా నువ్వు అనుసరించి నడిచే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం అంటా ఉంది, మొదటి విశ్వాసమును వదులుకొని తీర్పు పొందిన వారై, ఇదిగో అక్రమమైన విశ్వాసాన్ని అంగీకరించే సంఘము ఆదిమ సంఘములోనే ఉన్నారు. కానీ ఈ రోజు కూడా మన సంఘములో కూడా ఉండొచ్చు, సార్వత్రిక సంఘములో కూడా ఉండొచ్చు. మొదటి యొక్క విశ్వాసాన్ని నువ్వు తొలగిపోవద్దని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం చదువుదాం. మొదటిది మొదటి ప్రేమను, రెండవది మొదటి విశ్వాసమును, మూడవది ఇంకేం మొదలొద్దు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, ఇంకను నువ్వు యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. హల్లెలూయా. మూడవది ఏంటంటే మన యథార్థతను వదలొద్దు. అది ఎప్పుడు గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా స్వరాలు అయితే. మన యథార్థతను వదల. యోబు జీవితంలో లెక్కలేనన్ని ఆపదలు వచ్చినాయి. యోబు జీవితంలో కలిగిన ఆపదలు ఎన్నంటే, అమ్మా విను, అట్లాంటి శ్రమ ఒకవేళ ఈ లోకంలో ఒక వ్యక్తికి ఎంత గొప్ప విశ్వాస అయినా, ఎంత గొప్ప సేవకుడైనా అట్లాంటి శోధన వచ్చిందనుకో, తట్టుకునే దమ్ము 90% ఉండదు. 10 మంది పిల్లలు ఒకటే రోజు చనిపోవడం, ఉన్న ఆస్తంతో ఒకటే రోజు పోవడం, శరీరంలో రోగము కలగడం. మన జీవితాల్లో చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న శ్రమ వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, చిన్న కలవరం వస్తే ఊరిపోతా ఉంటాం. దేవుడు చూడడా, నా ప్రార్థన వినడా, నా ప్రార్థన ఆలకించడా, నేను దేవుని కొరకు ఎన్ని పనులు చేసినా, దేవుని కొరకు ఇగో ఉపవాస ప్రార్థన చేస్తున్నా కానీ ఈ శ్రమను దేవుడు చూడడా అని ఎన్నో విసుగుతో, సంశయాలతో, ఇదిగో సనుగులతో ఈరోజు మన భక్తి విషయంలో ఉండాల్సిన యథార్థతను పక్కన పెట్టిన వారమై దేవుడి మీద సనుగుతున్న వ్యక్తులుగా సిద్ధపడుతున్నాం. కానీ యోబు జీవితంలో కలిగిన ఆపదలన్నీ తనను ఎంతగానో శోధించినప్పటికీ, దేవుని పిల్లలారా, ఎంతగానో అతడు కష్టపడినప్పటికీ, ఒకవైపు శరీరం
ఇదిగో ముక్కలుగా అయిపోతుంది. కానీ ఇంకొక వైపు పిల్లలు, కుటుంబం లేదనే బాధ, ఇంకొక వైపు ఆస్తి లేదనే బాధ, లేదు ఆ బాధ, ఇంకొక వైపు భార్య వచ్చి దూషించి సావని ఇదిగో హింస పెడుతుంటే ఆ హింసలన్నిటిని తట్టుకొని యథార్థంగా ప్రభు మార్గములోనే నిలబడిన వ్యక్తి యోబు. హల్లెలూయా. ప్రభువును విడిచిన వాడు కాదు, ప్రభువును నోటితో నీవు నాకు ఇట్లెందుకు చేసినవని చెప్పిన వాడు కాదు. ఎందుకంటే తను విశ్వసించిన విశ్వాసాన్ని, తను యథార్థత కలిగి, దేవునిలో యథార్థత కలిగిన వాడై తన యథార్థతను వదలకుండా గట్టిగా పట్టుకున్న వ్యక్తి యోబు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా, మూడో విషయంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ యథార్థతను వదిలిపెట్టు. ఇదేదమ్మా? చెప్పాలి గట్టిగా. యథార్థంగా దేవుని కొరకు జీవిస్తున్నావా? సావైన బ్రతికైనా ఆయన కొరకే. ఎప్పటి వరకు బ్రతకాలి? చెప్పండి గట్టిగా. మరణము వరకు. హల్లెలూయా. శ్రమలు నిన్ను ఊపుతా ఉంటాయి, కష్టాలు నిన్ను ఊపుతా ఉంటాయి, రోగాలు నిన్ను ఊపుతా ఉంటాయి, అప్పులు నిన్ను ఊపుతా ఉంటాయి, ఇబ్బందులు నిన్ను ఊపుతా ఉంటాయి. ఊపి నిన్ను కదలడానికి, నిన్ను కదిలించడానికి, నిన్ను చెడగొట్టడానికి, ఇదిగో నిన్ను పడివేయడానికి, నిన్ను త్రోసివేయడానికి చూస్తుంటాయి. కానీ నువ్వు దేవుని ఎడల కలిగి ఉన్న యథార్థతను నువ్వు వదిలిపెట్టకుండా నమ్మకముగా ఎవరైతే జీవిస్తారో వారికి మెండైన దీవెనలతో పాటు దేవుని యొక్క జీవ కిరీటాన్ని పొందే అర్హతను దేవుడు నీకు ఇస్తాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుడు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా, యథార్థత, యథార్థత మనం నమ్మిన దేవుని యందు సావైన బ్రతికైనా, ఇదిగో ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినా యథార్థత కలిగి ఉండే వ్యక్తివిగా నీవు ఉంటే మళ్ళా దేవుడు రెండంతలుగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కీర్తన 41:12 చదవండి. కీర్తన 41:12. నీ యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుచున్నావు. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉంటే ఎట్లుంటే అమ్మా? ఆ వాక్యం అంటుంది, దావీదు అంటున్నాడు, నేను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరిస్తావు, నీ సన్నిధి నిత్యము నన్ను నిలబెట్టుతావు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు యథార్థత కలిగిన వాడే జీవించే ప్రతి ఒక్క వ్యక్తి జీవితాల్లో దేవుడు ఆ వ్యక్తిని ఉద్ధరింపజేస్తాడు. హల్లెలూయా. ఉద్ధరింపజేసి ముందుకు నడిపిస్తాడు. ఆయన సన్నిధిలో నిలబెట్టే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం, ఆయన నిన్ను ఉద్ధరించే భాగ్యం. మనందరికీ తెలుసు, బైబిల్ ఒక రాజు ఉన్నాడు, సౌలు. ఆ సౌలు రాజు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా లేడు. లేడమ్మా? యథార్థవంతుడిగా లేడు. 7 రోజులు ఆగి బలర్పించంటే సమూయేలు రాకముందే, ఇదిగో దైవ సేవకుడు లేకముందే దేవునికి విరుద్ధంగా బలినర్పించు. అమాలేకీయులను నాశనం చేసిరా, ఎవరిని మిగుల్చకని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను మీరి బలిసిన వాటిని తీసుకొనొచ్చు. దేవుడు వాళ్ళ దృష్టికి ఆ రోజుల్లో అవి సింపుల్ విషయాలే, కానీ దేవుని దృష్టికి యథార్థత లేని వ్యక్తిగా జీవించు. యథార్థత లేని వ్యక్తిగా జీవించినందున దావీదుకు దేవుడు కృప చూపి సౌలుకు తన కృపను కొట్టివేసింది. మనకు అర్థం కావు చిన్న చిన్న విషయాలే. నీ విశ్వాస జీవితాన్ని, నీ దేవుని మీద ఉన్న దేవుడి మీద నీ ప్రేమను, నీ భక్తిని, నీ సమర్పణను, నీ ప్రవర్తనను అన్నిటి దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నిలిచిన వాడవ యథార్థత కలిగి ఉంటే నిన్ను మరో స్థాయికి దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఉన్నదాంతోనే యథార్థత లేదనుకోండి, నీ స్థాయి ఇంకా దిగజారిపోతుంది. అందుకే దేవుడు మనతో మాట్లాడిన మాట మత్తయి సువార్తలో ఏమంటే,
దేవుడు కొంతమందికి తలాంతులు ఇచ్చిండు. ఆ తలాంతులను ఎట్లా ఉపయోగిస్తారో దేవుడు అలా తెలుసుకున్నాడు, లెక్క చూసిండు. చూస్తే కొంతమంది యథార్థంగా తన పనిని, దేవుడు అప్పగించిన పనిని చేస్తే, ఒకడు మాత్రం యథార్థత లేనివాడై దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు, యథార్థంగా కలిగి పని చేసిన వారిని దేవుడు వారిని ఇదిగో మరలా రెట్టింపు జీవనకు అర్హులుగా చేసిండు. యథార్థత లేకుండా చేసిన వాడు నరకంలో వేయవాడు. అందుకే దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనము వదలకూడదు. ఏంటిదంటే యథార్థతను వదలద్దు. నువ్వు ఎంత యథార్థంగా ఉంటే అంతగా దేవుడు నిన్ను ఉద్ధరింపజేస్తాడు. ఎంత యథార్థంగా నీవు ఉంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా, 3 విషయాలను చెప్పుకున్నాం. ఒకటి, మొదటి ప్రేమను మనము వదలొద్దు. రెండవది, మొదటి విశ్వాసమును మనము వదలొద్దు. మూడవది, యథార్థతను వదలొద్దు. ఎన్ని శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినా వదలకుండా నిలబడే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీ స్థాయిని దేవుడు హెచ్చింపజేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయవల్లే యథార్థతను వదలొద్దు. 4 చూద్దాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. 10:39. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెతో తేగ సేవ చేయు యాజకులు ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్టములకు ఉపకరణములను మందిరము గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరములో మేము ఏముంది విడిచిపెట్టము. హల్లెలూయా. చదవగట్టిగా, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని గట్టిగా చెప్పచ్చు కదా. 4వ విషయం ఏంటిదంటే, మనం వదలకూడదు, దేవుని మందిరాన్ని వదిలిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయం చెప్పండి, దేవుని వదలొద్దు. ఏ మందిరం వదలొద్దు? దేవుని మందిరమును వదలని వారమై ఉన్నప్పుడే మన ఆత్మీయ స్థితిలో మనము పడిపోకుండా నిలిచే వారంగా ఉంటాం. హల్లెలూయా. మరొక నిర్ణయాన్ని చేసుకుంటా ఉన్నారు ఇశ్రాయేలీయులు, మా దేవుని మందిరమును మేము విడిచి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టేటోళ్ళు లేరా?
అని అంటే ఉన్నారు. కొంతమందికి వాక్యం నచ్చక కాదు, వాక్యానుసారంగా వారి జీవితాలను సరి చేసుకోక సేవకుల మీద విరోధంగా ప్రవర్తించే విశ్వాసులు ఉన్నారు. కదట్రా, వాక్యం సుడి చెప్తే నచ్చదు కొంతమందికి, నచ్చక నిందలేసే విశ్వాసులు కూడా ఉన్నారు. కానీ వాక్యం అంటుంది మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాము అంటున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, సహవాసం, సంఘ సహవాసము ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తి ఇదిగో దేవుని సన్నిధిలో ఎదగడము, తన ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థాయికి చేరడం చాలా కష్టం. దేవుని సంఘ సహవాసము ఒక వ్యక్తికి లేకపోతే వాక్యంలో ఉన్నట్టుగా కాపరి లేని గొర్రెలు చెదిరిపోతాయని ఉంది వాక్యం. అదే రీతిగా సంఘముతో సహవాసము లేకపోతే ఆ గొర్రె తప్పిపోతుంది, తర్వాత తోడే వచ్చి ఎత్తుకొని పోవును అని ఉంది వాక్యం. అందుకే నాలుగవదిగా దేవుని మందిరముతో మన సహవాసాన్ని వదలకుండా నిత్యము దేవుని మందిరంలో అంటు కట్టబడిన వారమై ఉండాలి. అందుకే దావీదు కూడా ఒక ఆశనది, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలని కోరుకుంటున్నాడు, నిర్ణయం చేసుకుంటున్నాడు. అది హల్లెలూయా. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలు వలె, ఒలీవ మొక్క వలె నేను ఉండాలని దావీదు ఒక మంచి నిర్ణయం చేసుకుంటున్నాడు దేవుని పిల్లలారా. అందుకే నాలుగవదిగా మనము దేవుని మందిరాన్ని విడిచిపెట్టని వారంగా ఉండాలి. అప్పుడే దైవ సేవకుడు తన క్రీస్తులో నుండి వాక్యాన్ని నేర్చుకొని విని దాన్ని సంఘానికి బోధించే ఆ కృప దేవుని మందిరము ద్వారా కలుగుతుంది. కాబట్టి అందుకే వాక్యం అంటుంది, ఒక సామెత ఉంది. ఏంటిది ఆ సామెత అంటే, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్లుగా సంఘ సహవాసముతో సంబంధం లేకుండా ఏడైనా దేవుడే అనుకొని చెట్టు కింద కూడా దేవుడు ఉండడా అనుకుంటే ఉంటాడు. కానీ సహవాసములో మనం నిలిచి ఉండాలని దేవుడు నియమాన్ని పెట్టిండు. కాబట్టి ఖచ్చితంగా సంఘ సహవాసములో పాలు పంపును పొందిన వారమై ఉండి దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా మనము కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇదిగో ఈ సంవత్సరం 52 వారాలు ఉన్నాయి. ఈ 52 వారాల్లో మీ నిర్ణయం ఏంటిదంటే, మేము 52 వారాలు ఒక్క వారం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విడిచిపెడతామని డౌట్ వచ్చేసిందా కొంతమందికి? ఒకవేళ సస్తే మీరు దస్తే ఇంకెవరైనా దస్తే తప్ప, మీరు దస్తే ఇంకెవరైనా దస్తే తప్ప దేవుని మందిరాన్ని వదిలిపెట్టడానికి సాహసం చేయకండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సాహసం చేసిరనుకో, సాహసం చేసి పాపం చేసే వ్యక్తులంగా మనం ఉండొద్దు. దేవుని మందిరానికి రాకపోవడం కూడా పాపమే. ఆమె వచ్చిందంటే నేను రాను అనడం కూడా పాపమే. మాట లేకపోతే సమాధాన పడు, ఎమ్మడు సమాధాన పడు, వాక్యానికి లోబడు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. సంఘ సహవాసంలో ఉన్న శక్తి గొప్పది. సంఘ సహవాసం మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండే వ్యక్తులను ఉండాలి. మన మందిరంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడే వస్తారు దేవుని మందిరానికి. ఏమున్నప్పుడు? ఇష్టం ఉన్నప్పుడే. కొంతమందిని చూస్తే బాధ అవుతుంది నాకు. మరి ఇల్లు వాక్యానుసారంగా నడిపించబడాలి అనేది నాకు ఉంటుంది. దాని కొరకే మీ మీద కోప్పడేది, హల్లెలూయా. దాని కొరకే మీ మీద అరిసేది, నేను మంచిగా ఉండాలంటే, హల్లెలూయా. కొంతమంది ఇష్టానుసారంగా వాళ్ళకి ఎప్పుడు మంచిగా అనిపిస్తే అప్పుడు, లేకపోతే అట్లా కాదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా వదలకుండా ఉన్నప్పుడే దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. వాక్యంలో ఉంది, ఆయన మందిర సమృద్ధి వలన
మనము ఇదిగో అభివృద్ధి నొందే, ఆశీర్వాదం నొందే కృప దేవుని మందిరంలో ఉంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని వాయిద్దాం. హల్లెలూయా. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవించుము ప్రతి మేలును. పాడదాం. ప్రతి మేలును వర్ధిల్లెను. మన దేవుని మందిరములో ఏమొదలద్దమ్మా? మొట్టమొదటిది చెప్పాలిగా ఏ ప్రేమ, రెండవది, మూడవది యథార్థత, నాలుగవది దేవుని మందిరం, ఐదవది యోగ గ్రంథం 27:6 త్వరగా యోగ గ్రంథం 27:6 విడువక గట్టిగా పట్టుకొందును. గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. హల్లెలూయా. హల్లెలూయా. నా నీతిని గట్టిగా విడువక నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయమును నిందింపదు. వాక్యం అంటా ఉంది. ఐదవదిగా మన నీతి గల ప్రవర్తనను మనము వదలొద్దు అని. హల్లెలూయా. చెప్పండి, ఏ ప్రవర్తన? నీతి గల ప్రవర్తన. ఐదవది ఏ ప్రవర్తనమా? నీతి గల ప్రవర్తనను మనం వదలొద్దు. మన ప్రవర్తన ఏ రీతిగా ఉందో ఆ నీతి గల ప్రవర్తనను మనము కొనసాగిస్తూ నడిపించబడాలి దేవుని కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన మాటల్లో మనము ఇందాక చదివిన 6వ వచనం చదువుకున్నాం కదా. 5వ వచనాన్ని చదవండి ఒకసారి. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను. మరణము వరకు నేనేమాత్రము యథార్థత విడువను. నా నీతిని గట్టిగా పట్టుకొందును. హల్లెలూయా. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటున్నట్టున్నాడు దేవుని బిడ్డలారా. ఐదవది, మన నీతి గల ప్రవర్తనను మనం వదలొద్దు. ఎందుకంటే మనల్ని వినండి దయచేసి. ఐదవదిగా దేవుని పిల్లలారా, మనల్ని నిందించేవారు, మనల్ని అవమానపరిచేవారు, మనం ఎదుగుతున్న ఎదుగుదలను బట్టి మనల్ని నిందించి అవమానపరిచి కలవర పెట్టేవాళ్ళు ఈ లోకంలో ఎంతమంది మనల్ని ఉంటారు. మన భక్తిని పరీక్షించేవారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ యోగ జీవితంలో కూడా అమ్మా యోగ అన్ని శ్రమలు కష్టాలు వస్తే వాళ్ళు అంటా ఉన్నారు, నువ్వేం తప్పు చేసినావు, పొరపాటు చేసినావు, అందుకే ఇట్లాంటి కష్టం వచ్చిందని అంటే యోగ అంటాడు, నేను ఎంత మాత్రము నేను ఒప్పుకోను. నేను నా నీతి గల ప్రవర్తనని గట్టిగా పట్టుకున్నా. మీరు ఎందరేమనుకున్నా నా దేవుణ్ణి నా ప్రవర్తన విషయంలో నేను నా నీతిని విడవకుంటున్నాను. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అంటా ఉంది. ఐదవది, నీతి గల ప్రవర్తనను నువ్వు వదిలిపెట్టద్దు. నీ ప్రవర్తన ఎట్లుందో ఆ నీతి గల ప్రవర్తన దాన్ని కొనసాగించే వ్యక్తివిగా నీవు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. 6వది చూసుకుందాం. 119వ కీర్తన 87వ వచనం. భూమి మీద నుండ
ఉండకుండా వారు నన్ను నాశనం చేయడం కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశమును నేను విడువక ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా 6వది ఉపదేశము విడువక ఉండాలి. గట్టిగా చెప్పండి. ఉపదేశాన్ని విడిచిపెట్టక మనం ఉండాలి. చాలా ఇక్కడ వాక్యం భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచెమే తప్పిన గాని అయితే నీ ఉపదేశములను నేను విడువకుండా ఉన్నా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఉపదేశాలను మనం విడవద్దు. మనల్ని చెడబట్టి పడబట్టే వారి లోకంలో ఉన్నారు. కానీ మనకు దేవుడు ఇచ్చిన ఉపదేశం విషయంలో విడవకుండా మనము ఉండాలని, ఉపదేశాన్ని విడవకుండా ఉపదేశ ప్రకారం నడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. 7వ చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యములు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయించుట చేత తన నామమును బట్టి ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. వాక్యం అంటుంది ఇక్కడ, మీరు చూపిన కార్యం, మీరు చేసిన పరిశుద్ధులకు చేసిన ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేత తన నామమును బట్టి ప్రేమను మరచుట అన్యాయస్తుడు కాడు. 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న మాట ఏంటంటే, మొదట వారు చూపిన ఉపచారమును, పరిశుద్ధులకు చేసిన ఆ పరిచర్య విషయంలో వాళ్ళు ఇదిగో వదలకుండా ఉండాలని హెబ్రీ పత్రికకు మరలా రాస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. వారు చేసే పరిచర్య, పరిశుద్ధులకు చేసే పరిచర్య, వారు పరిశుద్ధులకు చేసిన ఉపచారం వదలకుండా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే దేవుని పిల్లలారా, ఈ రోజు మనము 7 విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఎన్ని విషయాలు? 1, మొదటి ప్రేమను వదలొద్దు. 2వది మొదటి విశ్వాసమును వదలొద్దు. 3వది యథార్థతను వదిలిపెట్టొద్దు. 4వది దేవుని మందిరాన్ని వదలొద్దు. 5వది మన నీతి గల ప్రవర్తనను వదలొద్దు. 6వది ఉపదేశములను మనం మర్చిపోవద్దు. 7వది దేవుడు మనకిచ్చిన, మనం చేస్తున్న ఉపచారాలు, పరిచర్యను మనం వదలకుండా మనము ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. వీటిని వదలకుండా చేయాలని మొదటి వారంలోనే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ నడిపిస్తుంది. కాబట్టి దేవుడు ఈ మాటలన్నీ మన వెనుకల్లో దీవించునుగా. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని మన 2 చేతులు పైకి ఎత్తుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు, స్తోత్రం. నేను వేటినైతే వదలకూడదు అని నీ వాక్యం సెలవిచ్చినాదో ఆ విషయంలో ప్రభా మేము వదలని వారముగా ఉండాలని దేవుడు ఈరోజు కోరుతున్నాడు. దేవుడి బిడ్డ, ఒక్కసారి ప్రార్థన చేయి. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తుకొని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం 2 చేతులు పైకి ఎత్తుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చెప్పబడిన వాక్యం మన హృదయంలో ఫలింపజేయబడినట్లు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు తండ్రి. మహాగణుడా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు నీ మాటలు విన్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. వేటినైతే వదలకూడదని మీరు సెలవిచ్చినారో మేము వాటిని వదలకుండా గట్టిగా పట్టుకొని ముందుకు నడుచున్నట్లు కృప కలుగునుగా తండ్రి. మొదటి ప్రేమను మేము వదలొద్దంటున్నావు ప్రభువా. యవ్వన కాలములో ఉండే ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అంటున్నాడు. దాని అర్థం మొదట మీరు నా ఎడల చూపిన ప్రేమ, మొదట ఇతరులకు చూపిన ప్రేమ, మొదట మీరు చేసిన పరిచర్య ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. అది కావాలని దేవుడు కోరుతున్నాడు. యేసయ్యా
ప్రభా మేము మొదటి ప్రేమను మేము చూసే వ్యక్తులముగా, మేము మొదటి ప్రేమను వదలని వ్యక్తులముగా మేము సిద్ధపడాలి ప్రభా. మమ్మల్ని సిద్ధం చేయని అయినా మొదటి ప్రేమలో మేము కొనసాగాలి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని వాక్యం సెలవిస్తుంది. అక్రమము మాలో లేకుండా క్రమముగా ఉండి మీలో కొనసాగే కృపను మాకు దయచేయండి తండ్రి. రెండవది అంటున్నాడు, మొదటి విశ్వాసం. దేవుడు నువ్వు ఏ విశ్వాసంలోనైతే పట్టుబడ్డావో, ఇదిగో వాక్యం అంటుంది, ఏ బండ నుంచి నువ్వు చెక్కబడితేవో అది గుర్తు చేసుకొని ఇదిగో మనము ఆ స్థితిలో ఉండే వ్యక్తులముగా ఉండాలని దేవుడు కోరుతుంది. మూడవదిగా మన యథార్థతను మనం వదిలిపెట్టద్దు దేవుని పిల్లలు. అందరు కనుమేయండి, ప్రార్థన చేయండి. మన యథార్థతను వదిలిపెట్టకుండా ప్రభా మా యథార్థత, మా జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, నిందలు, ఆపదలు, కన్నీళ్లు, శోధనలు, వేదనలు వచ్చినప్పటికీ తండ్రి స్తోత్రాలన్న మా యథార్థతను మేము వదిలిపెట్టకుండా ప్రభా యోబు వలె తండ్రి ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలిచే భాగ్యం మాకు కావాలన్నా. నాలుగవదిగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టని వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐదవదిగా మన నీతి గల ప్రవర్తన వదలొద్దు అంటున్నాడు. యోబు జీవితంలో కూడా ఎన్నో దోస్తులు, స్నేహితులు, బంధువులు ఇదిగో అపార్థం చేసుకున్నప్పటికీ తన నీతి గల ప్రవర్తనను వదలకుండా దేవుని కొరకు జీవించిన వ్యక్తి. ఉపదేశములను మనం వదలొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత పరిచర్యను చేసే విషయంలో ఏ పరిచర్య అయితే చేస్తున్నామో ఆ పరిచర్యను మనం వదలని వ్యక్తులముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యేసయ్యా నీ కృప మాకు కలుగునుగాక, నీ కృప మాకు కలుగునుగాక. మేము ఏ విషయంలో వదలొద్దని సెలవిచ్చినామో ఆ విషయంలో మేము వదలని వ్యక్తులముగా ఉండే కృపను మాకు దయచేయని ఆయన అంటూ అందరూ ప్రార్థన చేసుకోండి. చెప్పబడిన వాక్యం మన హృదయంలో ఫలింపజేయబడినట్లు అందరూ కూడా 2 నిమిషాలు దేవునికి స్తోత్రం చెప్పాలి. అందరు స్తోత్రం చెప్పాలి. చెప్పబడిన వాక్యం మన హృదయంలో ఫలింపజేయబడినట్లు ఒక్కరు ప్రార్థన చేయండి.